ఈరోజు మనము సబ్జెక్టు అనుకుంది ఏంటంటే నిర్వాణ శతకం. ఇప్పుడు మనం కొంచెం ఆదిశంకరాచార్య గురించి తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఆదిశంకరాచార్య ఆయన జగద్గురు. ఆయన కేరళ రాష్ట్రంలో కాలడిలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కాబట్టి ఈ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఇవన్నీ నేర్చుకుంటూ ఒక 8 సంవత్సరాలకే ఆయన సన్యాసం స్వీకరించాడు ఆయన. అయితే ఆయన జీవితంలో, ఆయన జాతకంలో, ఆ జన్మకుండలిలో ఒకళ్ళు చెప్తారు ఏంటంటే ఈయన ఎక్కువ కాలం జీవించడు. ప్రతి 8 ఏళ్లకు ఒకసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తనకు ఒక మృకంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆయుష్ అనేది ఎక్కువ లేదు ఈయనకి అని చెప్పి ఆయన జన్మకుండలిలో ఉంటుందన్నమాట. అయితే ఇంత చిన్నపిల్లాడు సన్యసించడానికి ఆయన తండ్రి చనిపోతాడు. ఆయన పుట్టిన కొంతకాలానికే చనిపోతాడు తండ్రి. తల్లి పెంచుతూ ఉంటుంది ఇతన్ని. అయితే ఈయన పుట్టిన కొంతకాలానికి ఏం జరుగుతుందంటే అక్కడ ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు మొసలి పట్టుకుంటుంది కాల్ని. మొసలు వచ్చి కాల్ని పట్టుకుంటుంది, లాగేస్తూ ఉంటుంది లోపలికి. ఆయన అంటే మృత్యుముఖంలోకి పోతూ ఉంటాడు. 8 సంవత్సరాలు వచ్చాయిగా మృత్యుముఖంలోకి పోతూ ఉంటే ఆఖరికి ఈ పిల్లాడు జన్మించినప్పుడు తండ్రికి ఒక సంసారిలాగా కాకుండా ఒక సన్యాసిలాగా కనబడతాడు. ఇతను చిన్నప్పుడే ఇతనికి వైరాగ్యం వస్తుంది, సన్యసిస్తాడు. ఇతను ఏమడిగినా నువ్వు కాదు అనద్దు, ఒప్పుకోదానికి అని చెప్పి ఆ భార్యకి చెప్పి వెళ్తాడు ఆయన చనిపోయేటప్పుడు. ఆఖరికి ఈయనకి 8 సంవత్సరాలు వచ్చాక ఈమెకి ఇష్టం ఉండదు. ఈమెకి పెళ్లి చేయాలా, ఇతన్ని గృహస్థుని చేయాలని చూస్తూ ఉంటుంది తల్లి. ఏ తల్లి అయినా అంత చిన్న ఏజ్లో బిడ్డ సన్యసించడానికి ఒప్పుకోదు కదా, వివాహం చేయాలని చూస్తూ ఉంటుంది. ఆఖరికి ఈయన అడుగుతాడు, నాకు సన్యసించాలని ఉంది, నేను సన్యాసిని అయిపోతా, నేను సంసారం ఇది కాదు, నా జన్మ ఇది కాదు అని అంటూ ఉంటాడు. ఆమె ఒప్పుకోదు దానికి. ఆఖరికి ఆ మృత్యువు సమీపించినప్పుడు, అది ఆ మొసలి తన కాలు పట్టుకున్నప్పుడు అప్పుడు అంటాడనమాట, నేను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటే ఈ మొసలి నన్ను వదిలేస్తుంది, లేకుంటే నేను చచ్చిపోతా ఈ క్షణమే అని అంటాడు. ఇంకా అప్పుడు ఆమె కొడుకు ప్రాణాలు రక్షించుకోవడానికని సరే నీ ఇష్టం, ఏమన్నా చేయి, నీకు నచ్చినట్టు చేయాలంటే ఆ మొసలి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఆఖరికి జీవితంలో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి మరణం అనేది ఏదో ఒక టైంలో తలుపు తడుతూ ఉంటుంది. చిన్న ప్రమాదాలు జీవితంలో జరుగుతూ ఉంటాయి. అసలు వాస్తవానికి జీవితం అనేది ఒక మాయ, మరణమే సత్యం. తెలుసా మీకు? జీవితం మాయ, మరణమే సత్యం. ఎందుకు మరణం సత్యం అంటే జీవితంలో ప్రతి క్షణక్షణం అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇవాళ ఉన్నది రేపు ఉండట్లా, ఈ క్షణం ఉన్నది రేపు ఉండట్లే. ఇప్పుడు మనం కూడా చూడండి, పుట్టినప్పుడు చిన్నపిల్లలు లెక్కున్నాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం. మనం కూడా మారిపోతున్నాం. శరీరం మారిపోతుంది, మనసు మారిపోతుంది, ఆలోచనలు మారిపోతున్నాయి, ప్రతి భావం మారిపోతుంది. అంటే ఏది నిలకడగా లేదు. ఇక్కడ ఒక కలలాగా సాగుతుంది జీవితం. మనం నిద్రపోయినాం ఈరోజు రాత్రి, రకరకాల కళలు వచ్చాయి, మెల్కొనగానే ఆ కళ మాయమైపోయింది. నిద్రపోయినప్పుడు కళ సత్యం అనిపిస్తుంది, అవునా? మెల్కొనగానే మాయమైపోయింది. మన నిద్రపోయినప్పుడు ఎక్కడెక్కడ అమెరికా పోయినట్టు ఎక్కడో పోయినట్టు తిరుగుతూ ఉంటాం, కానీ మనం ఉంది మన బెడ్ పైనే. మళ్ళీ లేవగానే మన మనసు మీద మనమే ఉంటాం మళ్ళీ. అంటే కలగంటున్నప్పుడు కళ సత్యం అనిపిస్తుంది, మెలకువ రాగానే అది భ్రమ అనిపిస్తుంది. అదేవిధంగా జీవితం కూడా ఒక మనిషి మరణించే ముందు మనం ఇన్నాళ్ళు జీవించినటువంటి జీవితం అనేది మనం శరీరం వదిలేసి బయటికి వచ్చాక ఒక కళలాగా ఉంటుంది. ఒక పెద్ద కళ, 100 సంవత్సరాల కళ. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు, శరీరం బయటికి వచ్చాక ప్రాణానికి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే, అరే నా శరీరానికి ఏమైంది, శరీరం ఎందుకు ఇట్లా పడుంది, వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు, నాకేమైంది అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంతేగాని నాకు శరీరం పోయింది, నేను బయటికి వచ్చాను అని దానికి అప్పుడే ఆ జ్ఞానం లేదు, దానికి ఆత్మజ్ఞానం లేదు కదా.
ఆత్మజ్ఞానం లేని వాళ్ళు చనిపోతే ఇలాగే ఉంటుంది. తర్వాత అంతకంటే ముందు ఏం జరుగుతుంది, ఇన్నాళ్ళు జీవించిన జీవితం అంతా ఒక కళలాగా తోస్తుంది. 100 సంవత్సరాల జీవితం మొత్తం కళ్ళ ముందు తిరుగుతుంది చనిపోయేటప్పుడు. గంట క్రితం చెప్పాను కదా, గంట ముందు మొత్తం జీవితం అంతా ఒక సినిమా కనబడుతుంది. ఎట్లా పుట్టావు, ఎట్లా పెరిగావు, ఏం జరిగింది అంతా మొత్తం ఒక రీల్ తిరిగినట్టు తిరుగుతుంది. అంటే కళలాగా అనిపిస్తుంది. మనము నిద్రపోయినప్పుడు కళలు ఎట్లా కంటామో రేపు మరణించేటప్పుడు కూడా ప్రాణం బయటికి వచ్చాక ఈ 100 సంవత్సరాల జీవితం కళలాగా ఉంటుంది. అందుకే అంటారు జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని. జగత్ అనేది ఒక మాయ, బ్రహ్మనే సత్యం అని ఎందుకంటారంటే, ఇప్పుడు మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా ఇప్పుడు విష్ణువుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే సృష్టి రచన చేయాలి, సృష్టిని సృష్టించాలి అని చెప్పి. దాని తర్వాత ఏం చేశాడు, బ్రహ్మ సృష్టిని సృష్టించాడు, విష్ణు పాలన చేస్తున్నాడు. అవునా, శివశక్తి లయం చేస్తుంది, సృష్టి స్థితి లయ ఇది జరుగుతోంది కదా ఈ విశ్వంలో. అయితే భాగవతంలో పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే, ఈ సృష్టి మొత్తము, ఈ రచన మొత్తం కూడా, సృష్టి రచన మొత్తం విష్ణుమూర్తి కన్న కళట ఇదంతా. ఆయన కన్న కళకి సాకార రూపం ఇస్తే ఈ సృష్టి అట మొత్తం. అంటే ఆయన కూడా పెద్ద కళగా అన్నాడు, దానికి రూపం ఇది. అంటే ఈ సృష్టి యొక్క రచనే కళ అయినప్పుడు మన జీవితం కళ కాదా? మన జీవితం కూడా కళనే, ఒక మాయనే ఇది. అందుకే అంటారు జగత్ మిథ్య బ్రహ్మ సత్యం. అంటే జీవితాన్ని ఒక నాటకంలాగా, ఒక లీలలాగా చూడాలి. ఎప్పుడైతే జీవితాన్ని ఒక లీలలాగా చూస్తామో అప్పుడు మరణం అనేది ఒక భయంకరమైన సంఘటన కాదది, ఒక అమృతమయ తత్వానికి ఒక మార్గం అయిపోతుంది. ఇంతకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అది మార్గం అయిపోతుంది. మరణం అంటే అది ఒక మార్పు. విత్తనము చచ్చిపోతుంది, అవునా, విత్తనం భూమిలో చచ్చిపోతేనే మొలక బయటకు వస్తుంది, మొలక చచ్చిపోతేనే ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది, మొక్క చచ్చిపోతేనే అది పెద్ద మహావృక్షం అయింది. ఇక్కడ మరణం లేనిది ఎక్కడ? మన బాల్యం చచ్చిపోలేదా, మన యవ్వనం చచ్చిపోలేదా? అది చచ్చిపోకుండానే మనం ఈ స్టేట్కి వచ్చామా? అంటే మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద డెత్. 30 ఏళ్ల వాళ్ళు 30 సంవత్సరాలు గడిచిపోయినంటే 30 ఏళ్ళు మరణానికి దగ్గరైనట్టే. 60 ఏళ్ళ వాళ్ళు గడిచిపోయింటే 60 ఏళ్ళు దగ్గరైనట్టే. ఏ క్షణమైనా రావచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఈ సత్యాన్ని అక్కడ చూపించాడు శంకరాచార్యుడు. మరణం ఏ క్షణమైనా వస్తుంది, జీవితం అంటే ఒక కళ, ఇది ఒక మాయ, ఈ బంధాలన్నీ ఒక మాయ అని తల్లికి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆ సంఘటన ద్వారా. కాబట్టి నువ్వు ఒప్పుకో నేను సన్యాసం తీసుకోవడానికి అని అంటాడు 8 ఏళ్ల పిల్లాడు. అంటే అక్కడ జీవితంలో ఇప్పుడు పూర్వకాలంలో గురువుల దగ్గరికి వెళ్ళాలన్నా సన్యాసించాలన్నా వాళ్ళు తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటేనే తీసుకునేవాళ్ళు, లేకుంటే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. సో అట్లా తండ్రి ఎలాగో చనిపోయాడు, ఆమె తల్లి పర్మిషన్ కావాలి కాబట్టి ఆయన అక్కడ ఆ సంఘటన చూపించాడు అన్నట్టు. అక్కడ అట్లా తన జీవితంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక సంఘటన జరగడము, మళ్ళీ తను బయటపడ్డము, అట్లా దాదాపు ఒక 35-32 సంవత్సరాల వరకు ఆయన తనువుని చాలించాడు. ఆయన గురువు గారి పేరు భగవత్పాదులు. మూవీ చూస్తారు కదా ఆదిశంకర, భగవత్పాదుల వాళ్ళు. సో భగవత్పాదుల వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాక ఏం జరుగుతుంది అంటే, ఈయన సన్యసించాడే కానీ ఇంకా ఈయన లోపల అహంకారం పోలేదు. ఎందుకంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే అహంకారం ఉంది, నేను పండితుణ్ణి అని, బాగా తెలివిగలవాడు శంకరాచార్య, ఇంటెలిజెన్సీ బాగా ఉండేది. నేను పండితుణ్ణి, ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అధ్యయనం చేశాడు, భారతం, భాగవతం ఇవన్నీ అధ్యయనం చేశాడు. ఈ అహంకారం ఉండేది, శాస్త్ర విజ్ఞానంతో కూడిన నేను పండితుణ్ణి అనే అహంకారం ఉండేది, అది పోలే. ఇంకా ఇప్పుడు బంగారం సూదిలోనైనా బెజ్జం పుడిపోతే దారం ఎక్కుతుందా? ఎక్కదు, ఆ పూడిక తీసేయాలి కదా. ఆఖరికి గురువు దగ్గరికి వెళ్ళాక ఏం చెప్పాడు,
అరే ఇదంతా కాదు, నువ్వు ఆత్మజ్ఞానం పొందాలని చెప్పాడు. బ్రహ్మజ్ఞానం అందుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలా, ఈ శాస్త్ర విజ్ఞానం ఇదంతా కాదు అని చెప్పాక ఎంతో కొంత జ్ఞానాన్ని అందుకున్నాక కూడా ధర్మ ప్రచారానికి, కాశీ యాత్రకి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశాడు శంకరాచార్య? వాగ్వివాదాలు చేశాడు, డిబేట్స్ చేశాడు, అందరినీ ఓడించాడు. కానీ తన అస్తిత్వాన్ని తను కోల్పోతూ వచ్చాడు. ఇంకా అక్కడ అహంకారం తగ్గలేదు. ఇంకా పీఠాలు స్థాపించడం, మఠాలు స్థాపించడము, ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడము, ఇదంతా జరిగిందంటే దాదాపు 153 గ్రంథాలు రాశాడు ఆయన. ఉపనిషత్ భాష్యాలు, భాగవతం మీద, భారతం మీద, రామాయణం మీద, తర్వాత వేదాల పైన, సౌందర్య లహరి, వివేక చూడామణి, ఇవన్నీ ధర్మ గ్రంథాలు, శాస్త్రాల మీద అన్నిటి మీద అధ్యయనం చేశాడు. ఎన్నో రకాల పుస్తకాలు రాశాడు, విశ్లేషణ చేశాడు, అన్నీ చేశాడు. కానీ తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోలేకపోయాడు. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ఒక సంఘటన జరిగింది శంకరాచార్యుడి జీవితంలో. ఏంటి అంటే, ఈయన కాశీనగరంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక శ్మశాన కాటికాపర్ ఎదురవుతాడు. కాటికాపర్ ఎదురైతే జరుగు జరుగు నువ్వు, శంకరాచార్యుడు వస్తున్నాడు అంటే అప్పటికే ఆయనకి శిష్యులైనారు. జరుగు జరుగుని జరుపుతూ ఉంటాడు. అప్పుడు ఆయన కాటికాపర్ ఏమంటాడు? నువ్వు అంతా ఒకటే అంతా ఒకటే అని ప్రచారం చేస్తున్నావట కదా, ఇప్పుడు నాలో ఉన్నదేంటి, నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నువ్వు ఎవరిని తప్పుకోమంటున్నావు? ఈ శరీరాన్ని తప్పుకోమంటున్నావా? ఈ లోపల ఉండే మనసును తప్పుకోమంటున్నావా? దేన్ని తప్పుకోమంటున్నావు నువ్వు అని అక్కడ క్వశ్చన్ చేస్తాడు. అంటే అక్కడ ఏమైపోయింది? నేను బ్రాహ్మణుణ్ణి అనేటటువంటి భావన ఇంకా పోలేదు. అంటే కాస్ట్ ఫీలింగ్ పోలే అక్కడ. ఇటు చండాలుడు, నేను బ్రాహ్మణుణ్ణి, నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని అనే అహంకారం ఉంది. ఆఖరికి ఆ మాట అడిగేసరికి అక్కడ తనకి సరెండర్ అయ్యాడు. అంటే మళ్ళీ గురువు కళలోకి వచ్చి కూడా చెప్తాడు, అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, బయటికి వెళ్ళని చెప్పి. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నేను చేయమన్న పని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఇంకా ఈ అహంకారం ఎందుకు పోలేదు, ఈ వాగ్వివాదాలు ఏంటి, డిస్కషన్స్ ఏంటి, డిబేట్స్ ఏంటి, వాళ్ళని ఓడించడం ఏంటి, ఇదంతా అడుగుతాడనమాట గురువు. అక్కడ రియలైజేషన్ అవుతాడు. మళ్ళీ అక్కడ ఈ సంఘటన జరిగాక ఆ చండాలుడికి సరెండర్ అవుతాడు. సరెండర్ అయ్యి అప్పుడు ఆయన జీవితంలో రాసిన మంచి గ్రంథాలంటే 2, మిగతావన్నీ కామన్. అది ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు ఈజీగా రాసేస్తాడు వాటి మీద, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఆయన జీవితం రాసిన గ్రంథాలు ఇంపార్టెంట్ 2. ఒకటి భజగోవిందం, రెండవది ఆత్మసాక్షాత్కార శతకం, తర్వాత ఉపనిషత్ భాష్యం, ఉపనిషత్తు మీద ఒక భాష్యం రాస్తాడు. తర్వాత వివేక చూడామణి, వివేక చూడామణిలో దాంట్లో ఆయన సాధనా చతుష్టయం గురించి, విషయ వస్తు వివేక జ్ఞానం గురించి, ఒక సన్యాసి లక్షణాలు ఎలా ఉండాలి, ఒక సాధకుడి లక్షణాలు ఎలా ఉండాలి, తపస్సు చేస్తే ఎలా చేయాలి, వీటన్నిటి గురించి దాంట్లో చెప్తాడు. ఆఖరికి ఇంకోటి అంటే నిర్వాణ శతకం, అంటే మరణం గురించి, జీవితం గురించి దాంట్లో చెప్తాడన్నట్టు. అయితే ఇక్కడ ఈ నిర్వాణ శతకం రాసేదానికంటే ముందు భజగోవిందంలో ఆయన చెప్పినటువంటి మొదటి మాట ఏంటి, ఫస్ట్ అక్షరం ఏంటంటే, నీకు అంతిమ కాలం సమీపించినప్పుడు, అంటే మరణం దగ్గరకు వచ్చినప్పుడు నీ ధర్మగ్రంథాలు, నీ శాస్త్రాలు, నీ సిద్ధాంతాలు, నీ గురువులు ఇవేవి నిన్ను కాపాడవు, నీ గురువులు కూడా నేను కాపాడరు. కాబట్టి ఓ మూఢమైన మనసా గోవిందుణ్ణి స్మరించు. అక్కడ స్మరించాల్సింది ఎవరిని? గోవిందుణ్ణి. అక్కడ గోవిందుడు అంటే ఎవరు? నువ్వే. స్వయం యొక్క స్మరణ. ఇందాక నేను చెప్పాను కదా, శరీరం మీద ధ్యాస, మనసు మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, నీ శక్తి మీద నీకు ధ్యాస, నీ జీవితం మీద నీకు ధ్యాస. ఎప్పుడైతే మనం స్వయం యొక్క స్మరణలో జీవిస్తామో అప్పుడు భగవంతుడి స్మరణలో జీవించినట్టే. ఎందుకంటే మన లోపల కూడా ఉన్నాడు కదా, మన లోపల కూడా శక్తి ఉంది కదా. నీ స్వయం స్మరణలో నువ్వు జీవిస్తే భగవంతుడిని స్మరణలో జీవించినట్టే. కాబట్టి ఏ గురువులు, ఏ సిద్ధాంతాలు, ఏ ఫిలాసఫీలు నిన్ను కాపాడవు. కేవలము నీ మీద నువ్వు ధ్యాస పెట్టి ఎన్ని రోజులు జీవించావు, ఎంతకాలం జీవించావు, అదే కౌంటబుల్ లాస్ట్లో. ఇదంతా కాదు.
నువ్వు ఎన్ని ఆశ్రమాలు తిరిగావు, ఎన్ని పిరమిడ్లు కట్టావు, ఎన్ని చేసావు, ఇదంతా నో కౌంటబుల్. నువ్వు నీ స్వయం స్మరణలో ఎంతసేపు జీవించావు. ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, దేవుడు కానీ, దయ్యం కానీ లాస్ట్లో చూసేది అదే. నీకోసం నువ్వు ఎంతకాలం బతికావు, నిన్ను నువ్వు ఎంత ఉద్ధరించుకున్నావు, అది ఇంపార్టెంట్. నీ స్మరణలో నువ్వు ఎంత జీవించావు, ఇవన్నీ నిన్ను కాపాడవు. నీ స్వయం స్మరణే నిన్ను కాపాడుతుంది ఆ టైంలో. కాబట్టి ఓ మూఢమైన మనస గోవిందుణ్ణి స్మరించు అని ఫస్ట్ వాక్యం ఇది చెప్తాడు. తర్వాత సంసారం మాయ, బంధాలు మాయ, ఈ ప్రపంచం మాయ, ఇదంతా మనం కనే కల లాంటిది. ఇవాళ ఉంది, రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ప్రతిక్షణం మారిపోతుంది. ఏదైతే మారిపోతుందో గుర్తుపెట్టుకోండి, ఏదైతే కళ్ళు తెరిచి కళ్ళు మూసి ఏదైతే మారిపోతుందో అది మనం కాదు, అది మనం కాదు, మన స్వభావం కాదు, మన శక్తి కాదు. ఎందుకంటే మారిపోయేది అనేది అశాశ్వతం. మారిపోయే దాంట్లో మార్పు చెందనిది ఒకటి ఉంది, అది శాశ్వతం. మనం మారిపోయేదాన్ని పట్టుకుంటున్నాం కానీ నిశ్చలంగా ఉండేదాన్ని పట్టుకోవట్లేదు. అందుకే ఇలా దుఃఖంలో ఉన్నాం. అసలు సత్సంగాలకు ఎందుకు రావాలి, గురువుల దగ్గరికి ఎందుకు రావాలా, ఎందుకు వినాలి అంటే ఇక్కడ ఇంకోటి చెప్తాడు ఆయన, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. సత్సంగాలకు వస్తే ఏం జరుగుతుంది, జ్ఞానం వింటే ఏం జరుగుతుంది, అనవసరమైన చెత్త చెదారం అంతా పోతుంది. కుసంగాలు, ఈ సంఘాలు, ఆ సంఘాలు అన్నీ పోతాయి. ఎప్పుడైతే ఇది వెళ్ళిపోతుందో నీ లోపల మోహం వెళ్ళిపోతుంది. మోహం అంటే వ్యామోహం, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, ఇది నాది, అది నాది, డబ్బు మీద వ్యామోహం, బంధాల మీద వ్యామోహం, ప్రపంచం మీద వ్యామోహం, కుటుంబాల మీద వ్యామోహం, ఇవన్నీ వెళ్ళిపోతాయి. మోహం వెళ్ళిపోతుంది. మోహం దేని పట్ల ఉందని కాదు, నీకు మోహం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక సన్యాసికి తన కాషాయం బట్టల మీద ఉన్నది కూడా వ్యామోహమే. వ్యామోహం ఉంటే అది కూడా వ్యామోహమే. కాబట్టి ఈ మోహం అనేది వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఒక నిశ్చలమైనటువంటి స్థితి వస్తుంది. ఆ నిశ్చలమైన స్థితి ఎప్పుడైతే మీరు సాధిస్తారో అదే మీ స్వభావం. ఆ నిశ్చల స్థితే మీ స్వభావం. కదలిక ఉండేది కాదు, కదలిక లేని స్థితి మీది. ఎందుకు శరీరం నిశ్చలం కావాలా, మనసు నిశ్చలం కావాలి? మనం ఎందుకు ధ్యానంలో కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్గా కూర్చోవాలా, మనసు మీద ఆగిపోవాలా, శరీరం ఎందుకు ఆగిపోవాలా, హృదయం ఎందుకు ఆగిపోవాలి, ప్రపంచం ఎందుకు ఆగిపోవాలంటే ఆగిపోయినప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది, నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఆ నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ క్షణంలోనే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. ఇదంతా భజగోవిందంలో ఉంటుంది. ఇదంతా ఎప్పుడైతే మనిషి జీవించినప్పుడు జీవితం అనేది ఏముంది, 4 రోజుల నాటకం, ఇది 4 రోజుల భాగవతం. ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, ఎవరు ముందు పోతారో, ఎవరు వెనకాల పోతారో తెలీదు. వీ డోంట్ నో. జీవితం మన చేతిలో ఉంది, మరణం మన చేతిలో లేదు. ఈ 4 రోజుల జీవితానికి ఇన్ని ఆరాటాలు, పోరాటాలు ఇవన్నీ చేయడం అవసరమా? అవసరం లేదు. మనమే అనవసరంగా అన్నీ రాసుకొని పూసుకొని తిరుగుతున్నాం. దారిన పోయే వాటికి కూడా మనకు అంటించుకుంటున్నాం. ఇదంతా వదిలేయాలి. ఎవరైతే స్వయం మీద దృష్టి పెడతారో, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వయం మీద దృష్టి పెడతారో, ఎవరి జీవితం మీద వాళ్ళు దృష్టి పెడతారో అప్పుడు ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, ఈవెన్ భగవతత్వం కానీ వాళ్ళ మీద దృష్టి పెడుతుంది. అప్పటిదాకా గురుకృప ఉండదు, భగవంతుడి కృప ఉండదు, ప్రకృతి కృప ఉండదు మీ మీద. మీరేమో మంది మీద ధ్యాస పెడతారు, వాళ్ళేమో మీ మీద పెట్టాలా? అది తప్పు కదా. మీ మీద మీరు ధ్యాస పెట్టుకుంటే వాళ్ళు ధ్యాస మీ మీద పెడతారు. అప్పుడు దైవ కృప అయినా, గురు కృప అయినా, ఏ కృప అయినా అప్పుడు పనిచేస్తుంది. అప్పటిదాకా పనిచేయదు. ఒకవేళ వాళ్ళు కృప ఉండి కరుణ చూపించి మీకు ఏదైనా ఇచ్చినా మీరు ఏం చేస్తారు, అది మందికి దారపోస్తారు. నువ్వేమైనా వాడుకుంటావా? ఎవరికైనా ఏదైనా తినమని పెడితే వీళ్ళు తినరు, ఇంటికి పట్టుకుపోతారు. నువ్వు తృప్తిగా తిను కదా ఫస్ట్. ఇంటి గురించి ఎందుకు? అదే వ్యామోహం.
అదే వ్యామోహం. నువ్వు తినడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు ఇచ్చి నువ్వు తినడానికే. నువ్వు ఇంటికి ఎందుకు పట్టుకెళ్తున్నావు అంటే నీ కుటుంబం మీద వ్యామోహం, బంధాల మీద వ్యామోహం. నేను తినకపోయినా సరే వాళ్ళు తింటే చాలు, ఆకలి తీరిపోతుందా నీకు? నీ కడుపు మాడుతుంది. ఇక్కడ నీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కోసం నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు సగం తిని వాళ్ళకేదో త్యాగం చేయక్కర్లేదు. నువ్వు దానికోసం భూమి మీదకి రాలా. నువ్వు సంతృప్తిగా జీవించడానికి వచ్చావు, నువ్వు ఆనందంగా జీవించడానికి వచ్చావు, సంతోషంగా జీవించడానికి వచ్చావు. రేపు మరణం కూడా సంతోషంగా వెళ్ళిపోవడానికి వచ్చావు టైం వచ్చినప్పుడు. దాని మీద దృష్టి పెట్టు. ఇక్కడ స్వార్థం ఉండాలి మనిషికి. ఆధ్యాత్మిక విద్యలో స్వార్థం ఉండాలి. స్వార్థం అంటే ఏంటి? స్వయాన్ని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి, స్వయం మీద దృష్టి పెట్టాలి. జీవితాన్ని ఒక సంకల్ప బలంతో జీవించాలి మనం. దానికి ఏం కావాలా? విషయ వస్తు వివేక జ్ఞానం కావాలి. మనిషికి అన్నిటికంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. మనం సాధన చేసేది జ్ఞానం కోసమే, ధ్యానం చేసేది జ్ఞానం కోసమే. ఆ జ్ఞానం అనేది మీకు రాకపోతే మీరు ఎన్నాళ్ళు ధ్యానం చేసినా వేస్ట్. దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముండదు. ఏదో కాస్త మనశ్శాంతి అనిపిస్తుంది, నిర్మలం అనిపిస్తుంది, మళ్ళీ మీ గోలలో మీరు పడిపోతారు మళ్ళీ ఇంటికి పోగానే. అది కాదు. మనకి తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు వద్దు, శాశ్వతమైన పరిష్కారం కావాలి. ఆధ్యాత్మిక విద్య అనేది శాశ్వతమైన పరిష్కారం చూపిస్తుంది. ఇంత పెద్ద ఆధ్యాత్మిక విద్యని తాత్కాలికమైనటువంటి వాటి కోసం వాడకండి, శాశ్వతమైన ఆనందం కోసం వాడండి. తాత్కాలికంగా వచ్చే శాంతి, తాత్కాలికంగా వచ్చే ఆరోగ్యము మీకు పనికిరాదు. శాశ్వతమైన ఆరోగ్యం కావాలి, శాశ్వతమైన శాంతి కావాలి, శాశ్వతమైనటువంటి ప్రేమతత్వం కావాలి, శాశ్వతమైనటువంటి స్థితి కావాలి. ఇక్కడ మీరు ఏడవాల్సింది బంధాల కోసం, బాంధవ్యాల కోసం, కుటుంబాల కోసం కాదు ఏడ్చేది. భగవంతుడి కోసం ఏడవండి, జ్ఞానం కోసం ఏడవండి. మీరు వీళ్ళ కోసం ఎంతకాలం ఏడ్చినా అన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే రేపు. అప్పుడు ఏ శక్తి ఆపలేదు మిమ్మల్ని, పోయేవాళ్ళని ఆపలేదు, బతుకున్న వాళ్ళని నీతో తీసుకుపోలేదు ఏ శక్తి కూడా. ఎవరైనా ఒంటరిగా ప్రయాణం చేయాల్సిందే రేపు. అక్కడ నీకు తోడుండేది నీ జ్ఞానం ఒక్కటే, నీ సాధన ఒక్కటే. అక్కడ నీకు తోడుండేది భగవంతుడు ఒక్కటే, ప్రకృతి ఒక్కటే తోడుంటుంది నీకు. శాశ్వతమైన దానిలో అశాశ్వతమైన వాటి ఎంబడబడతారు. ఎందుకు పిచ్చితనం కాకపోతే? ఇన్ని సత్సంగాలు, ఇంతమంది గురువులు, ఇంతమంది ఏం నేర్చుకున్నారు మీరు ఇన్నాళ్ళు? ఇంకా అజ్ఞానం, ఇంకా మూర్ఖత్వం, ఇంకా మూర్ఛ. ఎంతకాలం బతుకుతారు ఇట్లా? ఇప్పటికైనా మేల్కోవాలి, ఇప్పటికైనా ఎవేకెన్ కావాలి. అశాశ్వతమైన దాన్ని వదిలేయండి, శాశ్వతమైన దాన్ని పట్టుకోండి. ప్రపంచం మీద దృష్టి పెట్టకండి, స్వయం మీద దృష్టి పెట్టండి. మెళుకుతో ఉన్నా, పడుకున్నా, నిద్రపోయినా మీకు మీరే ముఖ్యం, మీకు మీరే ఇంపార్టెంట్. మీ జీవితం వెళ్ళిపోయాక మీరు 10 మందిని ఉద్ధరిస్తే ఏం రాదు. నువ్వు చచ్చిపోయి 10 మందిని బతికిస్తే ఏం లాభం ఏం లేదు. నువ్వు పోతావు, నీ లైఫ్ పోతుంది. నువ్వు పుట్టింది నీకోసం. నువ్వు భూమి మీద పుట్టింది ఎవరి కోసం? నీకోసమే పుట్టావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పుట్టావు. జీవితం ఎందుకు వచ్చింది? అనుభవాన్ని తీసుకోవడానికి వచ్చింది, అంతేగాని దాంట్లో కూరుకుపోవడానికి రాలేదు. ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాం? ఒక అనుభవాన్ని తీసుకోవడానికి వచ్చాం. అన్నీ చూసి మంచి చెడు అనుభవాన్ని తీసుకొని జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, ప్రపంచం ఏంటి అన్నీ తెలుసుకొని ఒక జ్ఞానాన్ని పొంది వెళ్ళిపోవడానికి వచ్చాం, ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వచ్చాం. అంతేగాని ఇక్కడ శిలేసుకొని బతకడానికి ఎవరు రాలేదు ఇక్కడికి. ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఆ తీసుకునేది ఏదో శాశ్వతమైన అనుభవాన్ని తీసుకోండి, తాత్కాలికమైన అనుభవం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేది ఇది ఆత్మజ్ఞాన విద్య, బ్రహ్మజ్ఞాన విద్య. బ్రహ్మసూత్రాలు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరమపద సోపానం అక్కడ దాకా తీసుకెళ్తుంది. అంత చిన్నది కాదు మీరు వేసిన అడుగు. మీరు ఇక కుర్తులెరగలా ఇక్కడిక్కడే కొట్టుకోవద్దు. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతమైంది. సత్యం కానీ జ్ఞానం కానీ అనంతమైనవి. ఈ అనంతమైనటువంటి జ్ఞానంలో, అనంతమైనటువంటి సత్యంలో
మీరు వేసిన అడుగు ఒక బేబీ స్టెప్ అంతే. చిన్నపిల్లలు నడక నేర్చుకుంటే ఒక అడుగు ఎలా వేస్తారు అలా వేశారు. ఇంకా వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడే ఆగిపోకండి. ఆగిపోవద్దు అంటే దాన్ని నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక విద్యని నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడంతో పాటు ప్రతి విషయం నుంచి, ప్రతి వస్తువు నుంచి మనము నేర్చుకుంటూ ఉండాలి. మంచి నుంచి నేర్చుకోవాలి, చెడు నుంచి నేర్చుకోవాలి, ప్రతిదాని నుంచి ఒక లెర్నింగ్ గుణపాఠం నేర్చుకోవాలి. కానీ చింతన వద్దు, చికాకు వద్దు, గతాన్ని నెమరు వేసుకోవద్దు, భవిష్యత్తు ఊహలొద్దు. వర్తమానంలో ఉంటూ ఒకసారి తప్పు జరిగింది, ఓకే జరిగింది, ఇంకోసారి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అంతే. ఎవరు ఆ తప్పు వల్ల ఎవరు బాధపడ్డారో వాళ్ళకి సారీ చెప్పాలా, ఇంకోసారి చేయమని ప్రామిస్ చేసుకోవాలి, సంకల్పబలం తీసుకోవాలి, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. తప్పు చేశామని చింతిస్తూ కూర్చోవద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు, ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అది ఒక జ్ఞాని లక్షణం. అది చికాకులు చింతలు అన్నీ వదిలేయాలి. జీవితాన్ని ఒక ఉత్సవంలాగా జీవించాలి. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ప్రకృతి, పంచభూతాలు, కొండలు, గుట్టలు ఇవన్నీ చూడండి ఎంత హాయిగా ఉన్నాయి. ఇంత పెద్ద సృష్టిలో మనిషి ఒక్కడే దుఃఖంలో ఉంటాడు, మనిషి ఒక్కడే దుఃఖంలో ఉంటాడు. జంతువులన్నీ బాగుంటాయి, అవి బతుకునే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటాయి వాటి స్వభావంతో. మనిషి ఒక్కడే దుఃఖంలో ఉంటాడు. ఎందుకంటే సమస్త ప్రకృతికి గతం భవిష్యత్తు లేదు, ఓన్లీ వర్తమానమే ఉంది. మనిషికి మాత్రం గతం భవిష్యత్తు ఉంది, ఎందుకంటే మనిషికి మనసు ఉంది కాబట్టి. వాటికి మనసు ఉండదు. చెట్లకి, పుట్టలకి, జంతువులకి మనసు ఉండదు. వాళ్ళకి కేవలం హృదయం ఉంటుంది, భావం మాత్రమే ఉంటుంది అంతే. మనిషికి మనసు ఉంది కాబట్టి గతం భవిష్యత్తులోకి వెళ్తాడు. అందుకే మనిషి సమయం పెట్టుకున్నాడు, క్యాలెండర్ పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. జంతువులకు క్యాలెండర్ ఉందా? లేదు. మనిషే పెట్టుకున్నాడు గడియారాలు, టైము. అమ్మో ఈ టైం అయిపోతుంది, ఇంకో గంట అయింది, ఇంకా ప్రోగ్రామ్ అయిపోలే, మనం ఎదురు చూస్తాం. జంతువులు ఎంతకాలమే ఇక్కడ కూర్చొని వింటాయి అవి. వాటి సమయం, సందర్భం, రాత్రి పగలు ఏముండదు వాటికి. రమణ మహర్షి ఆశ్రమంలో ఒక ఆవు ఎన్లైటెడ్ అయింది. ఎట్లయింది? ఆ 24 hours ఆయన ముందే కూర్చునేది. ఎక్కడ పోతే అక్కడ, ఆయన ఎక్కడుంటే అక్కడ కూర్చునేది. రాత్రి పగలు తేడా లేకుండా ఆయన పడుకున్నా చూస్తూనే ఉండేది, ఆయన మాట్లాడుతుంటే చూస్తూ ఉండేది. అట్లా విని విని చూసి అది జ్ఞానాన్ని అందుకుంది. ఆ పశువే జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మీరు మనుషులు మీరు అందుకోరా? అక్కడ కుక్క, ఒక ఆవు చూసారా రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలంలో? అవి జ్ఞానాన్ని అందుకున్నాయి కదా, మీరు మనుషులు కదా, మీ కొత్త. అవి కేవలము మీలాగా స్పందించలేవు, మీలాగా సాధన చేయలేదు, అయినా విని 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 అందుకునే. అందుకే శ్రవణం ఇంపార్టెంట్ అని చెప్పా మీకు పొద్దున. అది వినడంతోనే అందుకుంది. అది రమణ మహర్షి చనిపోయే ఒకరోజు ముందే అది చనిపోయింది ఆవు. అది ఎన్లైట్ అయిపోయిందని చెప్పి ఆయన డిక్లేర్ చేశాడు. ఆవు కూడా స్వచ్ఛందంగా బాడీ లీవ్ చేసింది. ఆయన అది ఎక్కడో ఉన్న ఆవు పరిగెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ దగ్గర ప్రాణం వదిలేసింది, రమణ మహర్షి పాదాల దగ్గర. మరి దానికంత విజ్డమ్ వచ్చినప్పుడు మనిషికి రాదా? దానికంత సమర్పణ ఉన్నప్పుడు మనుషులకి సమర్పణ ఉండాలి కదా. గురువుల పట్ల, జ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక విద్య పట్ల శ్రద్ధ ఉండాలా వద్దా? జంతువుకి అంత శ్రద్ధ పెట్టింది, మనుషులు పెట్టరా? అంటే మనుషులు పశువు కంటే దిగజారిపోతారు, ఒకలా దిగజారిపోతాయి. ఇంకో విధంగా జంతువులే బెటరు. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టాలి, అశాశ్వతమైన వాటి మీద పెట్టద్దు. శాశ్వతమైనది ఏంటి అంటే కళ్ళ ముందు కనిపించే ప్రకృతి, పంచభూతాలు. పంచభూతాలు మనం బ్రతుకున్నప్పుడు ఉంటాయి, మనం పోయాక కూడా ఉంటాయి. వాటికి మరణం లేదు. ఉందా? లేదు. మనం బ్రతుకున్నప్పుడు మన శరీరంలో కనబడతాయి, చచ్చిపోయాక బయట కనబడతాయి. అవునా? ప్రకృతిలో ఉండే పంచభూతాలు అయితే పోవు కదా. మన లోపల ఉండే పంచభూతాలు వెళ్ళిపోతాయి మనం పోగానే, కానీ ప్రకృతిలో పోదు కదా. తర్వాత దైవత్వం, విశ్వశక్తి, కనబడే విశ్వం. రోజు సూర్యుడు వస్తున్నాడు, ఎప్పుడైనా దాన్ని దర్శించారా కరెక్ట్గా?
ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా చూసారా? ఇవాళ వచ్చిన సూర్యుడు రేపు రాడు, రేపు వచ్చింది ఎల్లుండి రాదు. వెలుగు రోజు మారిపోతూ ఉంటాడు సూర్యుడు. ప్రతిరోజు వెలుగు మారిపోతూ ఉంటుంది, ప్రతిరోజు ఆయన తేజస్సు మారిపోతూ ఉంటుంది. అంటే మనం ప్రకృతికి ఎంత దగ్గరైతామో, మనం ఎంత సహజంగా జీవిస్తామో, అంటే జంతువుల్లాగా, పక్షుల్లాగా, చెట్లలాగా ఎంత సహజంగా జీవిస్తామో దీన్నే సహజయోగం అంటారు. అంత సహజంగా మనం జీవిస్తే మనకి జ్ఞానం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం మనిషిలాగా పుట్టాము, మనిషిలాగా బ్రతకాలి. జంతువులకు ఎలాగైతే గతం భవిష్యత్తు ఉండదో మనిషికి కూడా గతం భవిష్యత్తు ఉండకూడదు. వర్తమానంలో జీవించాలి. రేపటి గురించి ఆందోళన వద్దు, జరిగిపోయిన దాని గురించి చింతన వద్దు. ఈ క్షణం మనం ఎలా ఉంటున్నాం అదే ఇంపార్టెంట్. ఈ నిమిషంలో మనం ఎలా ఉంటున్నాం అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ వింటూ 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 కూడా పోవచ్చు, చెప్పలేము. చూస్తూ చూస్తూ కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. మంచిదే కదా ఇట్లా పోతే. ఒకవేళ ఈ క్షణమే మరణం వచ్చిందనుకో హ్యాపీ కదా, ఈ ఆరాటాలు పోరాటాలు తప్పుతాయి. ఈ తిట్లు, అవమానాలు, నిందలు, ఇవన్నీ బాధ్యతలు, బంధాలు అని తప్పిపోతాయి. అసలు జీవితమే కష్టం, మరణం చాలా ఈజీ. మరణించడం ఎంతసేపు అమ్మా? గట్టిగా ముక్కు మూసుకుంటే ప్రాణం పోతుంది. జీవించాలంటే ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు చేయాలి, అంతే కదా. మరణం చాలా ఈజీ, అందుకే చచ్చిపోతారు. ఏదైనా సమస్యగా నాకు చచ్చిపోతే అయిపోతుంది అని అనుకుంటారు. అంటే వాస్తవానికి మరణానికి నిర్వాణానికి ఒక తేడా ఉంది. ఏంటి అంటే ప్రకృతి, పంచభూతాలు నీ లోపల నుంచి బలవంతంగా నీ ప్రాణాన్ని లాగేయడాన్ని మరణం అంటారు. అర్థమైందా అమ్మ? టైం వచ్చినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా నీ ప్రాణాన్ని బయటికి తీయడాన్ని మరణం అంటారు. నిర్వాణం అంటే ఏంటంటే ఆ సమయం వచ్చేదాన్ని తెలుసుకొని 6 నెలల ముందో 3 నెలల ముందో ఆ సమయం వచ్చేదాన్ని తెలుసుకొని అందరికీ చెప్పి డిక్లేర్ చేసి నీ డెత్ డేట్ నువ్వు డిక్లేర్ చేయగలగాలి. బర్త్ డేట్ డిక్లేర్ మీ పేరెంట్స్ చేశారు, నీకు అది కూడా తెలియదు. నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలుసా? మీ పేరెంట్స్ చెప్పకపోతే. నీ బర్త్ డేట్ నీ పేరెంట్స్ డిక్లేర్ చేశారు, నీ డెత్ డేట్ నువ్వు చేయాలి. ఆ డిక్లేర్ చేసి ఆ టైం వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అయిపోయి హ్యాపీగా అందరికీ బాయ్ చెప్పి, శరీరానికి థ్యాంక్ యూ చెప్పి, ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్పి, ఇన్నాళ్ళు బతికించినందుకు భగవంతుడికి, ప్రకృతి కృతజ్ఞతలు చెప్పి హాయిగా శరీరాన్ని వదిలేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. అది నిర్వాణం. దాన్ని ఏమంటారు? నిర్వాణం. సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి అంటే తప్పకుండా జీవితం చాలా సిస్టమేటిక్గా, చాలా ఉత్సవపూర్వకంగా, ఆనందంగా జీవించాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలీదు. ఈ కాస్త జీవితాన్ని చికాకులతో, చింతలతో, ఆందోళనతో కాకుండా హ్యాపీగా లీడ్ చేయాలి. దానికి మన నిర్వాణ శతకంలో ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఆయన ఫస్ట్ ఏమంటాడంటే, ఏదైతే నువ్వు కాదో అది నువ్వు కాదని ఫస్ట్ తెలుసుకో. ఏదైతే నువ్వు అయి ఉన్నావో అది నీకు తర్వాత తెలుస్తుంది. అంటే ఏదైతే అశాశ్వతమో దాన్ని ఫస్ట్ ఇది అశాశ్వతం అని చెప్పి తెలుసుకో. ఏంటి అశాశ్వతం అంటే ఆయన మొదటి శ్లోకంలో ఏం చెప్తాడంటే, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ స్తోత్ర జిహ్వే నచ గ్రహణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం అంటాడు. అంటే నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధివి కాదు, నువ్వు అహంకారానివి కాదు, నువ్వు చిత్తానివి కాదు. అదేవిధంగా ఈ ఇంద్రియాలు, పంచేంద్రియాలు కూడా నువ్వు కాదు. అంటే రూపము, స్పర్శ, జిహ్వ, ఇది వాయువు, ఇదంతా కూడా నువ్వు కాదు. పంచభూతాలు నువ్వు కాదు, ఈ భూమి నువ్వు కాదు, ఈ తేజస్సు నువ్వు కాదు. మరి నువ్వేంటి అంటే చిదానంద రూప శివోహం శివోహం.
అంటే నువ్వు ఆ శివతత్వానివి అని చెప్పి అర్థం అన్నట్టు. ఇదేది నువ్వు కాదు, అహంకారం నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, ఇదేది నువ్వు కాదు. నువ్వు అనుకుని ఒక మాయలో ఉన్నావు, ఈ మాయ నుంచి బయటికి రా. ఇది ఫస్ట్ విజ్డమ్ ఆయన ఇచ్చింది. తర్వాత ఇంకేం చెప్తాడంటే, ఇప్పుడు చాలామంది ప్రాణం నేను, ఆత్మ నేను, ఇది నేను, అది నేను అనుకుంటారు. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్, నచ ప్రాణ సంజ్ఞో నా వైపంచ వాయు నవా సప్త ధాతుర్ న పంచకోశ నా వాక్పాణి పాదౌ నా చోవస్థ పాయు చిదానంద రూప శివోహం శివోహం. అంటే ఈ ప్రాణం కూడా నువ్వు కాదు, ఈ పంచకోశాలు కూడా నువ్వు కాదు. అన్నమయ కోశం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం చెప్తారు కదా, ఈ పంచకోశాలు కూడా కాదు. ఈ సప్త ధాతువులు నువ్వు కాదు. ఈ వాణి నీది కాదు, నువ్వు మాట్లాడే మాట నీది కాదు. తర్వాత నువ్వు వేసే అడుగు నీది కాదు, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీది కాదు. ఇప్పుడు మనం చూస్తాం, మనం జన్మించేటప్పుడు మనల్ని ఎవరైనా అడిగారా నువ్వు ఈ తల్లి గర్భంలో పుట్టవా అని చెప్పి? అడగలే. తర్వాత మనం ఎదుగుతున్న క్రమంలో నీకు ఇది ఇష్టమా కాదా అని పేరెంట్స్ అడుగుతారా? అడగరు. వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. చాలా వరకు జీవితం అనేది మనకి నచ్చకుండానే జీవిస్తూ ఉంటాం, అయిష్టంగానే జీవిస్తూ ఉంటాం, రైట్, అయిష్టంగానే జీవిస్తూ ఉంటాం. చాలా వరకు మనకి నచ్చని పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం జీవితంలో, కానీ నచ్చిన పనులు చాలా తక్కువ చేస్తూ ఉంటాం. ఇతరుల కోసం చేస్తాం, మంది కొరకు చేస్తాం, సమాజం కొరకు చేస్తాం, కానీ మనకి నచ్చినట్టు మనం జీవించలేం. అంటే మనం వేసే అడుగులు కూడా మనవి కాదు, మన జీవితం కూడా మనది కాదు. మనం ఎంచుకున్న జీవితం వేరు, మనం బతకాలనుకున్న జీవితం వేరు, మనం బతుకుతున్న జీవితం వేరు. అంటే ఇదేది మంది కాదు. అంటే ప్రాణం నువ్వు కాదు, నీ జ్ఞానం నువ్వు కాదు, ఈ మేధస్సు నువ్వు కాదు, ఆఖరికి ఆత్మ కూడా నువ్వు కాదు. అంటే లాస్ట్కి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు మాట్లాడే మాట, నీ పదము, నీ జీవితము ఏది నువ్వు కాదు, ఇదంతా మాయ. నువ్వు ఆ చిదానంద రూపానివి, శివోహం శివోహం అంటే నువ్వే దైవత్వానివి అని చెప్పి అర్థం. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మ న చార్దో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. అంటే కామక్రోధ లోభాలు ఉన్నాయి కదా, కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము, మదమత్సర్యాలు, అహంకారం, అజ్ఞానం, ఇదేది కూడా నువ్వు కాదు. ఇప్పుడు కామము మనం కోరుకుంటే రావట్లే, వద్దంటే ఆగిపోట్లే. కోపం దానంతటది వస్తోంది, కామం దానంతటది వస్తోంది, అహంకారం దానంతటది వస్తోంది, జన్మ దానంతటది వచ్చింది, మరణం కూడా దానంతటది వస్తుంది. మనల్ని అడిగి ఏది రావట్లా. ఇంక్లూడింగ్ మన శ్వాస కూడా దానంతటది వస్తుంది. మనం వద్దంటే ఆగుతుందా? కావాలంటే వస్తుందా? ఇక్కడ ఏది మన ఇష్ట ప్రకారం ఏం జరగట్లేదు, కాబట్టి ఇది కూడా నువ్వు కాదు. అంటే ఈ అరిషడ్ వర్గాలు కూడా నువ్వు కాదు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు అంటే, ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము, ఇందాక చెప్పాం కదా, ద్వైతం. ఈ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా నువ్వు కాదు, ఇదంతా కూడా నువ్వు కాదు. ఇది కాదని చెప్పి తెలుసుకో ఫస్ట్. ఇదే అద్వైతం. ఈ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఇదంతా ద్వైతంలో ఉంటుంది. రెండు ఉంటాయి ఇక్కడ, స్త్రీ పురుష తత్వాలు, కులము, మతము, విభేదాలు, ఈ అహంకారము, అజ్ఞానము, ఇవన్నీ కూడా ద్వైతంలో ఉంటాయి. కానీ ఇదేది నువ్వు కాదు అని తెలుసుకో ఫస్ట్. ఇవన్నీ అశాశ్వతమని ఎందుకన్నారంటే, ఇది నువ్వు కాదు. అందరంట నేను ఇది, నేనది, నేను అనుకుంటా పోతారు కదా, ఇదేది నువ్వు కాదంటున్నాడు ఆయన. ఈ ప్రాణం కూడా నీది కాదు, ఈ పంచభూతాలు కూడా నువ్వు కాదు, ఈ ధర్మము, అధర్మము, వివేకము, సత్యము, అసత్యము, దీంతో నీకు సంబంధమే లేదంటున్నాడు. నువ్వేంటి లాస్ట్కి అంటే చిదానంద రూపం. అంటే నువ్వు ఒక చైతన్య స్వరూపానివి, ఇవి దేంతో నీకు సంబంధం లేదు.
తర్వాత ఇంకేం చెప్తున్నాడు ముందుకెళ్తుంటే అంటే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడేం చెప్తున్నాడంటే పుణ్యము నీది కాదు, పాపము నీది కాదు, తర్వాత సౌఖ్యం నీది కాదు, దుఃఖం కూడా నీది కాదు. ఇప్పుడు ఎవరో తిడతారు, తిట్టినప్పుడు అక్కడ దుఃఖపడేది మనసు, నువ్వు కాదు. ఎందుకంటే మనసు నువ్వు కాదు కదా, బుద్ధి నువ్వు కాదు కదా. బుద్ధికి అహంకారం ఉంటుంది. ఈ అహంకారం హర్ట్ అయితే మనసు బాధపడుతుంది. అహంకారం వల్ల బుద్ధి బాధపడింది, ఈ బుద్ధి బాధడం వల్ల మనసు హర్ట్ అయింది. ఈ రెండు నువ్వు కాదు కదా. కాబట్టి నీకు దుఃఖం లేదు, సుఖం కూడా లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. తర్వాత మంత్రము, తీర్థము, గంగలో మునుగుతారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, ఇటు పోతారు అటు పోతారు, ఇది కూడా నువ్వు కాదని అంటున్నాడు. ఇదంతా వేస్ట్, ఇదంతా వేస్ట్. కాబట్టి తర్వాత ఆకలేస్తోంది. విచిత్రం చూడండి మీరు జీవితంలో, ఆకలి కూడా దానంతట వేస్తుంది, నిద్ర కూడా తనంతట తాను వస్తుంది, అలసట కూడా తనంతట తాను వస్తుంది. అంటే ఆకలి వేసింది నీది కాదు, తింటున్నది నువ్వు కాదు. ఆకలి శరీరానికి వేస్తుంది, శరీరం నువ్వు కాదు కదా. శరీరం నువ్వు కాదు, ఎందుకంటే శరీరానికి ఆకలి వేస్తుంది, నీకు కాదు. నువ్వు వీటన్నిటికీ అతీతంగా ఉన్నావు. అంటే శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, అహంకారం నువ్వు కాదు, ఆఖరికి నీ ప్రాణం కూడా నీది కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, పంచకోశాలు నువ్వు కాదు, ఇదేది నువ్వు కాదు. వీటన్నిటికీ అతీతంగా ఉండేటటువంటి శాశ్వతమైన తత్వం నువ్వు. ఆ సత్యాన్ని తెలుసుకో. ఏదైతే నువ్వు కాదో ఇది నేను కాదు అని చెప్పి ఫస్ట్ తెలుసుకో. అప్పుడు శాశ్వతమైనది ఏంటో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కాని దాంతో ఉంటున్నాం, ఏదైతే మనం కాదో దాంతో జీవిస్తున్నాం మనం. అందుకే దుఃఖం ఉంది జీవితంలో. ఏదైతే మనం అయ్యున్నామో దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. అందుకే నేను చెప్తున్నాను, శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టండి, ఇవన్నీ అశాశ్వతం. ఇంకేం చెప్తున్నాడు, నా మృత్యుర్ నా శంక నా మే జాతి భేద పితానైవ మేనైవ మాత నా జన్మ నా బంధుర్ నా మిత్రం నా గురైవ నా శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకేం చెప్తున్నాడంటే ఈ మృత్యువు కూడా నువ్వు కాదు, నీకు మృత్యువే లేదు, చచ్చిపోయేది శరీరం మాత్రమే, నీకు మరణం లేదు. ఆత్మకు మరణం ఉంటుందా? లేదు, చచ్చిపోయే శరీరమే. తర్వాత ఈ జన్మ కూడా నీది కాదు, నువ్వు జన్మ తీసుకోలేదు, రేపు మరణించవు కూడా. శరీరమే జన్మ తీసుకుంది, శరీరమే మరణిస్తుంది. తర్వాత నువ్వు తల్లివి కాదు, నువ్వు తండ్రివి కాదు, నువ్వు ఈ జన్మవి కూడా కాదు. బంధు మిత్రులు గురువు శిష్యులు ఇదేది నువ్వు కాదు. ఇక్కడ గురువు అనేవాడు లేడు, శిష్యుడు అనేవాడు లేడు, అంతా ఒకటే. అదే అద్వైతం. మళ్ళీ ఏమంటాడు, చిదానంద రూప శివోహం శివోహం. ఇది ఎప్పుడైతే నిర్వాణం సాక్షాత్కారం జరుగుతుందో అక్కడ ప్రతి సాధకుడు అనుభవించేటటువంటి అనుభవం ఇది. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? ధ్యానంలో జరగదు, సమాధిలో జరుగుతుంది. ధ్యానం అనేది జీవించే కళ నేర్పిస్తుంది, సమాధి మరణించే కళ నేర్పిస్తుంది. ఇంకొక బెట్టెక్కాలి అంటే మరణించే కళ సమాధిలో నేర్చుకోవాలి, ధ్యానం జీవించే కళ నేర్పిస్తుంది. ఇదంతా నిర్వాణ. ఇది శంకరాచార్యుడి యొక్క అనుభవం. ఇది జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని ఎందుకన్నాడు అంటే, కళ్ళు తెరిచి నువ్వేదైతే చూస్తున్నావో, ఈవెన్ కళ్ళు మూసి నీ లోపల ఏదైతే చూస్తున్నావో అది నువ్వు కాదు. ఫస్ట్ ఈ జ్ఞానం నేర్చుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనసు అనేది డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానంలో కూర్చోడానికి మైండ్ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు కలగాల్సిన భావన ఏంటి అంటే ఇది నేను కాదు. కళ్ళు మూసుకొని శరీరాన్ని చూస్తున్నారు, అప్పుడు నీకు ఏం రావాలి భావన? ఈ శరీరం నేను కాదు. మనసు ఆలోచిస్తోంది, ఈ ఆలోచన నేను కాదు. శ్వాస తనంతటి తాను వస్తుంది, ఈ శ్వాస నేను కాదు.
ఇది కాదు 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 అనుకుంటూ పోయినప్పుడు ఏం జరుగుతుందంటే నీ లోపల నిశ్చలమైన తత్వం వస్తుంది. ఇక్కడ ఒక టెక్నిక్ ఇస్తున్నాడు. నిశ్చలమైన తత్వం వస్తుంది నీ లోపల. ఒక స్థిరమైపోతావు నువ్వు. ఇంకా ఏదైతే నువ్వు కాదో ఇది కాదు అనుకున్నప్పుడు అక్కడ నువ్వు నిశ్చలమైపోతావు. నిశ్చలమైపోయినప్పుడు ఆటోమేటిక్గా నీ లోపల జ్ఞాన వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడన్నా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీకు ఒకవేళ మనసు స్థిరం కాలేదనుకో, ఇలా అనుకోండి, ఏంటంటే శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ ఆలోచన నేను కాదు, ఇది నేను కాదు, అది నేను కాదు. వాస్తవానికి మీరు కాదు. ఎందుకు కాదు అంటే గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఏంటి అంటే ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చూస్తున్నారు అంటే మీరు నేను వేరు కాబట్టి మీరు నన్ను చూస్తున్నారు. అవునా? మీకో శరీరం ఉంది, నాకో శరీరం ఉంది. నా శరీరం వేరు, మీ శరీరం వేరు. మీరు నన్ను చూస్తున్నారంటే నేను మీకు ఒక దృశ్యాన్ని అయిపోయినా, ఒక పిక్చర్ అయిపోయినా, మీరు చూసేవాళ్ళు అయిపోయారు. అవునా? అదేవిధంగా మీ శరీరాన్ని కూడా మీరు చూసుకుంటున్నారా? సరే, మొహం చూసుకోవా, అద్దంలో మొహం చూసుకుంటున్నావా, కాళ్ళు చేతులు అన్నీ చూసుకుంటున్నావు కదా. ఇది చూస్తున్నావు అంటే ఇది కూడా నువ్వు కాదన్నట్టేగా. సింపుల్ లాజిక్. ఇది నువ్వు అయి ఉంటే నువ్వు చూడలేవు కదా. ఇప్పుడు రేపు చచ్చిపోతాం, శవం పడి ఉంటుంది, శవం కదలదు అంటే ఏంటి? చూసేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి శవం కదలట్లేదు. బ్రతికున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, ప్రపంచాన్ని చూస్తున్నావు, సమాజాన్ని చూస్తున్నావు, అందరినీ చూస్తున్నావు అంటే ఇది నువ్వు కాదన్నట్టేగా. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ రావాలి. తర్వాత మనసు ఉంది. మనసు ఆలోచనలు వస్తుంటే అరే మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నాం మనం. ఈ మంచి చెడు తెలుసుకుంటుంది ఎవరు అంటే అది కూడా నువ్వు కాదన్నట్టేగా. నీకు తెలుస్తోంది అంటే ఆలోచనలు కూడా నువ్వు కాదన్నట్టేగా. శ్వాస వచ్చిపోతుంది, దాని ఇష్టం వచ్చినట్టు వచ్చిపోతుంది, దాన్ని కూడా నువ్వు చూస్తున్నావు అంటే అది కూడా నువ్వు కాదన్నట్టేగా. అంటే మనిషి ఎంత మాయలో ఉన్నాడంటే ఏదైతే తను కాదో అది నేను అవును అనుకొని మాయలో ఉన్నాడు. ఇదే మాయ. ఈ మాయ నుంచి బయటికి రావాలి. అందుకే ఈ బంధాలు నువ్వు కాదు, ఆ స్నేహితుడు నువ్వు కాదు, ఆ గురువు నువ్వు కాదు, ఆ శిష్యుడు కాదు, ఇదన్నీ ఏం లేవు, ఇదంతా వేస్ట్. ఏ బంధమైనా వేస్ట్. గురు శిష్యుల బంధం కూడా వేస్ట్ అంటున్నాడు ఆయన ఆఖరికి. ఎందుకంటే గురువులో ఉంది, శిష్యులో ఉంది, అంత ఒకటే. అది తెలుసుకుంటే తెలియనంతకాలం వేరు, గురువు వేరు, శిష్యుడు వేరు. తెలుసుకున్నాక ఇద్దరు ఒకటే. అవునా? నీకు జ్ఞానం రానంత వరకు గురువు వేరు, శిష్యుడు వేరు. నీకు జ్ఞానం వచ్చిందనుకో గురువు శిష్యుడు అంత ఒకటే. అదే అద్వైతం. తర్వాత లాస్ట్లో ఏం చెప్తున్నాడు? అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తిర్నమేయ చిదానంద రూప శివోహం శివోహం. మరి రూపం ఏంటి అంటే అహం నిర్వికల్పో అంటే అహంకారం లేకుండా, ఎలాంటి కల్పనలు లేకుండా, ఎలాంటి ఊహలు లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా నిరాకార రూపం. ఆకారం, ఇదంతా ఆకారం. ఊహ కానీ, కల్పన కానీ, శరీరం కానీ, ప్రపంచం కానీ, ఇదంటే ఏంటి? దీనికి ఆకారం ఉంది కానీ నువ్వు నిరాకార స్వరూపుడివి, నీకు ఆకారం లేదు. నీళ్ళలాగా నీ స్వభావం ఎలాంటిది? నీళ్ళలాగా. నీళ్ళు ఎలా ఉంటాయి? కుండలో పోస్తే కుండ ఆకారం వస్తుంది, కూజాలో పోస్తే కూజ ఆకారం వస్తుంది, బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం వస్తుంది. నీకంటూ ప్రత్యేకంగా ఆకారం లేదు. నువ్వు నిరాకారుడివి అంటే నువ్వు చైతన్యానివి. ఇదేది నువ్వు కాదు. తర్వాత ఈ కనిపించేటటువంటి పంచభూతాలు నువ్వు కాదు, ఈ పంచతత్వాలు నువ్వు కాదు, ఈ కనిపించేటటువంటి ప్రకృతి నువ్వు కాదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి శక్తి స్వరూపానివి. దాన్ని తెలుసుకో ఫస్ట్. దాని మీద దృష్టి పెట్టు. అశాశ్వతమైన వాటి మీద దృష్టి పెడితే నువ్వు కూడా అశాశ్వతం అయిపోతావు. శాశ్వతమైన దాన్ని పెట్టు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ముక్తి కావాలి, మోక్షం కావాలి అని చెప్పి కోరుకుంటారు కదా. అసలు ఈ ముక్తి పొందేది నువ్వు కాదు, మోక్షం పొందేది కూడా నువ్వు ఆల్రెడీ విముక్తుడు అయిపోయావు అని అంటున్నాడు. ఇది తెలుసుకుంటే ఈ క్షణమే విముక్తి.
ఇవన్నీ నేను కాదు అని చెప్పి నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఈ క్షణమే నువ్వు విముక్తుడు అయిపోయావు అని చెప్తున్నాడు. ఇదే ఆధ్యాత్మిక విద్య యొక్క అంతిమ లక్ష్యం. ఇదే నిర్వాణ అష్టకం, ఇదే ఆత్మ సాక్షాత్కార అష్టకం. ఇదే అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి అనేది ఒక గెస్ట్ హౌస్, ఇది రెస్ట్ హౌస్ కాదు. ప్రతి ప్రాణికి, మనకే కాదు, ప్రతి జీవికి భూమి అనేది గెస్ట్ హౌస్. 4 రోజులు ఉండి పోవడానికి వచ్చాం, కానీ మన శాశ్వతమైన నివాసం ఇది కాదు, మన అస్తిత్వం ఇది కాదు. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో జీవితం అనేది చాలా సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు నిర్వాణం ఎట్లా వస్తుందో? మార్నింగ్ నేను ఏం చెప్పాను? జీవితాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి, స్వయం మీద దృష్టి పెట్టండి, స్వయంతో జీవించండి, జాగృతిలో జీవించండి, సాక్షిలాగా జీవించండి. చాలా వరకు సంఘటనలు చూసి వదిలేయాలి. కొన్ని సంఘటనల్లో మనం ఇన్వాల్వ్ అవుతాం, పట్టుకొని వదిలేయాలి. కొన్ని పట్టుకొని వదిలేయాలి, కొన్ని చాలా వరకు చూసి వదిలేయాలి, ఇంకొన్ని అనుభవించి వదిలేయాలి. గతం ఏం చేయాలా? అనుభవించాం కదా, వదిలేయద్దని. కష్టమో నష్టమో అనుభవించాం, వదిలేయి. భవిష్యత్తు ఊహలను వదిలేయి, ఆఖరికి అన్నీ వదిలేసి. ఎందుకంటే ఎందుకు వదిలేయాలి? దీనికి కారణం ఏంటంటే ఇదంతా నువ్వు కాదు, ఇదేది నువ్వు కాదు, నీ స్వరూపం కాదు, నీ తత్వం కాదు. ఇది ఏదైతే నువ్వు కాదో నువ్వు కాదని ఫస్ట్ తెలుసుకో, అప్పుడు సంసారంలో నిర్వాణం వస్తుంది. గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా మనిషి మోక్షాన్ని పొందొచ్చు. ఏదైతే మనం కాదో అది కాదని ఫస్ట్ తెలుసుకోండి. ఇక మీదట మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీరు అవలంబించాల్సినటువంటి టెక్నిక్ ఏంటంటే ఒక్కటే భావన చేసుకోండి. ఇప్పుడు శంకరాచార్యుడు ఒక విషయం చెప్తారు, ఏంటి అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆలోచనలు ఉండద్దు, కానీ భావం ఉంటే తప్పు లేదంటాడు ఆయన. భావం ఉండొచ్చు, ఆ భావం ఏం పెట్టుకోవాలి లోపల? ఇది నేను కాదు. బయట ఏదైనా సంఘటన జరుగుతోంది, ఇంట్లో ఏదో జరుగుతోంది, ఇది నేను కాదు, నా స్వరూపం అది కాదు, నా అవసరం లేదు. అవసరమైతే ఇన్వాల్వ్ కండి, లేకుంటే నో. ఇంట్లో ఏదో జరుగుతోంది అంటే ఎక్కడ రియాక్ట్ కావాలి, ఎక్కడ రెస్పాండ్ కావాలి? రియాక్ట్ అవ్వడానికి రెస్పాండ్ అవ్వడానికి చాలా తేడా ఉంది. రియాక్ట్ అంటే ఎగబడడం, వాళ్ళు తిడితే నువ్వు తిట్టడం, వాళ్ళు ఎగబడితే నువ్వు ఎగబడడం, ఇది రియాక్షన్. రెస్పాండ్ అవ్వడం వేరు. రెస్పాండ్ అవ్వడం అంటే ఏంటి? వాళ్ళు కూల్ అయ్యాక నువ్వు మాట్లాడడం, అది రెస్పాండ్. కొంతమంది ఏమంటారు, నేను ఇంత అరుస్తున్నా నువ్వు మాట్లాడవేంటని అంటారు. నువ్వు అరవడం మానేస్తే నేను మాట్లాడతా అని చెప్పాలా? నువ్వు కూల్గా మాట్లాడితే నేను మాట్లాడదు, నువ్వు అరిస్తే నేను మాట్లాడని చెప్పాలి. అది రెస్పాండ్. వాళ్ళు అరిస్తే మనం అరిచేసామనుకో, అది రియాక్షన్. చాలా తీవ్రంగా ఉంటుంది. యాక్షన్ కంటే రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు యాక్షన్ చేస్తారు, మనం రియాక్షన్ ఇస్తాం. అది బంద్ చేయండి. ప్రతీకార చర్య అనేది బంద్ చేయండి. ప్రతిధ్వని బంద్ చేయండి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ తీసేసుకోండి. జీవితాన్ని చాలా కూల్గా, కామ్గా, క్వైట్గా, హ్యాపీగా లీడ్ చేయండి. చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ కావద్దు, పెద్ద పెద్ద విషయాలకు కూడా డిస్టర్బ్ కావద్దు, దేనికి డిస్టర్బ్ కావద్దు. సమస్యలు అనేవి, దుఃఖం అనేది, సుఖం అనేది అలల్లాగా వచ్చిపోతూ ఉంటాయి జీవితంలో. సుఖం కానీ దుఃఖం కానీ అలలు అనుకోండి జీవితంలో. సముద్రంలో అలలు వస్తాయి కదా, సముద్రం అలలకి భయపడితే సముద్ర గర్భంలోకి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అదేవిధంగా జీవితం కూడా సముద్రం లాంటిదే. కష్టాలు, సుఖాలు, బాధలు ఇవన్నీ అలలు లాంటివి. అలలకి భయపడద్దు. గడ్డిపోచ గుర్తుపెట్టుకోండి. గడ్డిపోచ ఏం చేస్తుంది? అలకి తగ్గట్టుగా మోల్డ్ అయిపోతుంది. మోల్డ్ అయిపోయి మళ్ళీ డీపర్గా పోతూ ఉంటుంది. మనం సముద్ర గర్భంలోకి వెళ్ళాలి, జీవిత గర్భంలోకి వెళ్ళాలి, మన స్వయం యొక్క గర్భంలోకి వెళ్ళాలి, విశ్వ గర్భంలోకి ప్రయాణం చేయాలి. మన జర్నీ చాలా వాస్ట్గా ఉంది. చిన్న చిన్న వాటికి జీవితాలను తాకట్టు పెట్టకండి.
చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వకండి. అర్థమవుతుందా మీకు? చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వద్దు. మనం విశ్వగర్భంలో నుంచి వచ్చాము, అక్కడికి వెళ్ళాలి. అదే మన నిజమైన నివాసం. మన పుట్టినీళ్ళు అది, ఇది కాదు. ఈ తల్లి గర్భాలు పుట్టినీళ్ళు కాదవి, అది విశ్వగర్భం. మనం అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికి మనం రిటర్న్ జర్నీ చేయాలి. మన జర్నీ చాలా పెద్దగా ఉంది. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు జీవితంలో. ఇక మీదట ఇది విన్నాక అసలు చేయకండి. ఇప్పటికైనా స్వయం మీద దృష్టి పెట్టండి. ఎప్పుడైనా జీవితంలో కష్టము దుఃఖము ఇది వచ్చినప్పుడు ఇది నేను కాదు అనుకోండి. దట్ ఇంకొక సూత్రం పెట్టుకోవచ్చు, దిస్ టు విల్ పాస్. ఇది కూడా మారిపోతూ ఉంటుంది, ఇది కూడా మారిపోతుంది, ఇది కూడా మారిపోతుంది. కొంతకాలం వర్షాకాలం, కొంతకాలం చలికాలం, కొంతకాలం ఎండాకాలం, అన్నీ మారిపోతున్నాయి కదా. జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. ఏదొచ్చినా శాశ్వతంగా ఉండదు. దుఃఖం శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు, అన్నీ వచ్చిపోయేవే. ఈ వచ్చిపోయే వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైతే సుఖానికి స్పందించడం బంద్ చేయండి ఫస్ట్, అర్థమైందా? సుఖానికి, ఆనందానికి, సంతోషానికి పొంగిపోవడం బంద్ చేయండి. అప్పుడు దుఃఖానికి ఏడవడం బంద్ చేస్తారు మీరు. ఇది పొంగిపోకుండా ఉంటే అక్కడ ఏడవడం బంద్ చేస్తారు. రెండింటిని సమానంగా చూడండి. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలాగా రిసీవ్ చేసుకోండి. రెండు అశాశ్వతమే. ఇందులో చెప్పాడు కదా, సుఖం నువ్వు కాదు, దుఃఖం నువ్వు కాదు, ఈ శరీరం నువ్వు కాదు, ఈ మనసు నువ్వు కాదు, ఇదేది నువ్వు కాదు. నువ్వు శాశ్వతమైనటువంటి తత్వానివి. నువ్వు అన్నిటికీ వేరుగా ఉన్నావు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే నువ్వు అన్నిటికీ సాక్షిలాగా ఉన్నావు. అంటే కేవలం నీకు నువ్వే సాక్షి కాదు, ప్రకృతికి సాక్షిలాగా ఉన్నావు, విశ్వానికి సాక్షిలాగా ఉన్నావు, ప్రపంచానికి సాక్షిలాగా ఉండు. అట్లా బ్రతుకు. అప్పుడు ఏమవుతుంది? జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. నీ లోపల ఉండే బ్రహ్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు ఈ ప్రపంచం అంతా మాయ, ఒక కళ. 100 years డ్రీమ్ అయిపోతుంది జీవితం అంటే. ఇదే నిర్వాణ శతకం, ఇదే ఆత్మ సాక్షాత్కార శతకం. ఇక మీదట సాధన చేసేటప్పుడు ఈ అవగాహనతో చేయండి, ఈ జ్ఞానంతో చేయండి. ఇది కూడా విజ్డమ్. ఈ అవగాహనతో చేయండి. అప్పుడు మీకు సాధన, ధ్యానం బాగా కుదురుతాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని జీవితాన్ని జీవించండి. థ్యాంక్ యూ సో మచ్.